చాలా చెడుగా మనసు దెబ్బతిన్నది. ప్రేమికుల మధ్య ముదురు చెలి ఒక చిన్న మినుపుతో తమ వృత్తి వివాహానికి ముందుగా ఒక సంభాషణ జరిపారు. జయంతి ఒక సందేహంతో నోట్లో మాట్లాడింది. నువ్వు నా ఇల్లు చూడలేదు కదా? తర్వాత ఆమె అతడికి ఒక పుస్తకం చూపించింది. ఇది లెక్కలపై వచ్చిన శ్రేణి జాబితా, అలాగే ఓ హస్తరాశి. ఇది నాలో ఉన్న బాధలను చెప్పడం, జయంతి చెప్పారు. ఆ రోజు రాత్రి అతడు జయంతి ఇంటికి వెళ్లి ఆమెకు అలాగే నొప్పి లభించిందని గ్రహించాడు. గదిలో ఎక్కడో పడి ఉన్న పెద్ద అత్తయ్యని చూసి శరీరాన్ని చూపించారు. అతడికి అర్థమయింది, ఆ అత్తయ్య జయంతి కన్నా ఇంతకన్నా మాయం. అతడు తెలివిగా వెళ్లిపోయాడు. కాని అతడు తన ముందు ఎప్పుడూ ఎదురైన అందరి శరీరాలను చూసి ఆ శరీరంలో నుండి అర్థం చేసుకున్నాడు, అది లౌకికమైన దుఃఖమైన ఒక దెయ్యం ప్రతిగా ఉండేది. అప్పుడు అతడు గమనించాడు, ఈ కథ జయంతి కథే కాకుండా అతనికి ఇప్పుడు కొత్తగా మారిన జీవితం కూడా.